వెల్కమ్ టు రావు గారి ఇల్లు. సమ్మర్ స్పెషల్ రెసిపీ పచ్చిమాగాయ పచ్చడి ఎలా చేయాలో చెప్పబోతున్నానండి. ఈ పచ్చడి మా పెరట్లోని మామిడి చెట్టు కాయలతో పట్టానండి. పచ్చిమాగాయ రుచి అదిరిపోయిందండి. వేడివేడి అన్నంలోకే కాదు, దోశ, ఇడ్లీ, మినప రొట్టెల్లో కూడా ఈ పచ్చడి చాలా బాగుంది. రండి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇదండి మా మామిడి చెట్టు. దాదాపు కిలోన్నర మాగాయ పచ్చడి పడుతున్నానండి. దీనికోసం 8 గ్లాసుల మామిడికాయ ముక్కలు, 1 గ్లాసు ఉప్పు, 1 గ్లాసు పచ్చికారం, 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 100 గ్రాముల వెల్లుల్లి, 1 గ్లాసు నువ్వుల నూనె తీసుకోవాలి. ఈ పచ్చడికి ఇంకా నూనె పడుతుందండి. 3వ రోజు కలియ తిప్పేటప్పుడు పచ్చడి మునిగే వరకు నూనె పోయాలి. పచ్చళ్ళ కోసం నువ్వుల నూనె మాత్రమే కాదండి, ప్రత్యేకంగా పల్లి నూనె కూడా దొరుకుతుంది, అదైనా వాడుకోవచ్చు. మామిడి ముక్కలు కొలిచిన గ్లాసుతోనే ఉప్పు, కారం కూడా కొలవాలి. అలా చేస్తే పచ్చడి బాగా వస్తుంది, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి చెక్కి తీసుకోవాలి. తర్వాత వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొన్ని మామిడికాయలు కాస్త ఎల్లో షేడ్ వచ్చినా బాగా పుల్లగానే ఉన్నాయండి, అందుకే వాటిని కూడా పచ్చడికి వాడేస్తున్నాను. చూడండి, కొలత కోసం నేను ఈ గ్లాస్ తీసుకున్నాను. ఏ గ్లాస్తో అయితే మామిడి ముక్కలు కొలుస్తామో అదే గ్లాస్తో ఉప్పు, కారం, ఇతర సరుకులు కూడా తీసుకోవాలి. మామిడి ముక్కలను ఇలా గ్లాస్ కంటే కొంచెం ఎక్కువగానే కొలవాలండి. ముందుగా మామిడి ముక్కలను ఎండలో 2-3 గంటలు ఆరబెట్టాలి. ఎండ తీవ్రంగా ఉంటే 2 గంటల పాటు ఆరబెడితే సరిపోతుంది. చూడండి, పరిశుభ్రమైన బట్టపై ఇలా పలచగా సర్ది ఆరబెట్టాలి. ముక్కలు తడి ఆరిపోయాయండి, చూసారా? ఇలా పొడి పొడిగా మారితే సరిపోతుంది, మరీ సొరుగుల్లా ఎండబెట్టాల్సిన పని లేదు. రండి పచ్చడి కలిపే ప్రాసెస్ చూద్దాం. మామిడి ముక్కలను వెడల్పుగా ఉన్న బేసిన్లోకి తీసుకోండి. ఇది కళ్ళుప్పు అండి, దీన్ని మెత్తగా మిక్సీ పట్టాలి. పచ్చడి కోసం నేను టేబుల్ సాల్ట్ వాడనండి, కళ్ళుప్పునే మెత్తగా పొడి చేసి కలుపుతాను. మెంతులు, ఆవాలు కూడా మెత్తగా పొడి చేసుకోవాలి. వెల్లుల్లి పొట్టు తీసుకోవాలి. టేబుల్ స్పూన్ మెంతులు కూడా విడిగా తీసుకోండి. పచ్చడి కోసం ఉపయోగించే గిన్నెలన్నీ శుభ్రంగా పొడిగా ఉండాలండి, అప్పుడే పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మామిడి ముక్కల్లో మెంతులు, ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి వేసి బాగా కలపండి. పచ్చళ్ళ కోసం ప్రత్యేకంగా ఉప్పు, కారం, నూనెలు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయండి, అవైనా మీరు వాడచ్చు. నేనైతే పచ్చళ్ళ కోసం ఇంట్లోనే తయారు చేసుకుంటానండి కారం, ఉప్పు.
ఏడాదికోసారి ఎండుమిర్చుకొని పచ్చళ్లకు కూరలకు వేరువేరుగా కారం తయారు చేస్తాను. చూడండి, పొడులన్నీ ముక్కలకు బాగా పట్టించాక నూనె కూడా వేసి కలపండి. ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసి కలపాలి. పచ్చడి కాస్త పొడిగా ఉంది కదండి, నేను మరో అర గ్లాసు నూనె కలుపుతున్నాను. ఇలా బాగా కలుపుకున్న పచ్చడిని పొడిగా ఉన్న జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకోండి. స్టీలు, అల్యూమినియం డబ్బాలు అయితే పచ్చడితో పాటు టిన్స్ కూడా పాడైపోతాయండి. జాడీలు, సీసాలు అయితేనే మంచిది. పచ్చడిని ఇలా సర్ది మూత పెట్టేసి 3 రోజులు ఇలాగే వదిలేయండి. 3 రోజులకు పచ్చడి ఊరుతుంది. అప్పుడు టేస్ట్ చూసి ఉప్పు తక్కువైతే ఉప్పు కలుపుకోవచ్చు. నూనె కూడా కలపాలి. మూడో రోజు అండి, చూడండి పచ్చడి బాగా ఊరింది. ముక్క కూడా కాస్త మెత్తబడింది. ఇప్పుడు పచ్చడి మునిగే వరకు నూనె పోసి బాగా కలపాలి. నూనె ఎక్కువగా ఉంటే పచ్చడికి ఫంగస్ పట్టదండి. ఉప్పు, నూనె సరిపడా ఉండాలండి పచ్చడికి. అప్పుడే పచ్చడికి రుచితో పాటు లైఫ్ టైం కూడా ఎక్కువగా ఉంటుంది. పచ్చడి టేస్ట్ చూసి ఉప్పు సరి చూసుకోవాలి. ఉప్పు కాస్త తక్కువైందండి, నేను టేబుల్ స్పూన్ ఉప్పు కలుపుతున్నాను. 8 గ్లాసుల మామిడి ముక్కలకు దాదాపు 3/4 కిలో నూనె పట్టిందండి. చూడండి పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో. రుచి కూడా చాలా బాగుంది. పచ్చళ్ళు పట్టడం చాలా కష్టం అనుకుంటారండి చాలామంది. నేను చెప్పినట్లు ట్రై చేయండి, మీరు కూడా టేస్టీ పికిల్స్ ఈజీగా తయారు చేసేస్తారు. ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంకాస్త బెటర్గా ఎలా చేయొచ్చో సూచనలు కూడా చేయండి. మరొక విషయం అండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.